నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో నా మ్యాథ్రి క్యాబ్ తోలుతుంటా. సో అలవాట్లో పొరపాటుగా ఊబర్ అని వచ్చేస్తుంది. ఊబర్ని అయితే ఎక్కువ చేయను నేను డ్యూటీని. సో ఎప్పుడో జస్ట్ వాడుకుంటాను నేను, ఎందుకంటే వాడు చాలా దరిద్రంగా ఇస్తారు రేటు కిలోమీటర్కి. అందుకని చెప్పేసి వాడిని ఎక్కువ వాడుకుంటాను. మామూలుగా అయితే డ్యూటీ ఎక్కువ చేయను మన దాంట్లో. చేసేదైతే ఓలా చేస్తా, తర్వాత వచ్చేసి ర్యాపిడో చేస్తా. ఇంకా నా మ్యాథ్రి అంటే ఎప్పుడు వస్తాయేమో తెలియదు. ర్యాపిడో కూడా తక్కువ, మనకి ఎక్కువ అంటే ఓలా వస్తాయి డ్యూటీలో. సో ఇప్పటికి మనం వీడియోస్ డ్యూటీ కూడా చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీ చేసి కూడా వారం అయితే దగ్గర వారం రోజుల దగ్గర ఒక రోజు 2 రోజులు అటో ఇటో అనుకోండి డ్యూటీ చేయాల. వీడియో కూడా మొన్న లాస్ట్ వీడియో కూడా 3 రోజుల తర్వాత పెట్టినాను నేను. అది నాకు సమయం కుదరలే అనమాట. చెప్పాను కదా మందిరానికి వెళ్తే నా తాడిపిత్ర అని చెప్పేసి. మందిరానికి అయితే పోయించిన తర్వాత ఇంకా బాడీ అనేది బాగా ఎందుకో సహకరించలేదు డ్యూటీ చేయడానికి. 1 lakh టార్గెట్ అనుకున్నాం కదా, 1 lakh టార్గెట్ అనేది చేయలేకపోయాము. చాలా దారుణం ఇంకా. సో 1 lakh టార్గెట్లో భాగంగా ఇది 15వ వీడియో. ఇప్పుడైతే ముందుగా వచ్చేసి మనము 0 కిలోమీటర్ చేసుకొని డేట్ చెప్పుకుందామండి. 0 కిలోమీటర్ అయితే చేసేస్తున్నా. 0 కిలోమీటర్ అయిపోయింది. డేట్ వచ్చేసి 25వ తేదీ గురువారము 7వ నెల 2024. ఇప్పుడు మనం డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి టైం చూసుకుందామండి. టైం వచ్చేసి సాయంకాలం 6:57 అవుతుంది. ఓలా ఆన్ చేస్తున్నా. ఓలా అయితే ఆన్ అయింది. ఓలాలో ఇన్సెంటివ్ ఉంది, కానీ మనకు అది అంత పెద్ద వర్త్ ఏం అనిపించట్లేదు. కానీ ఇప్పుడు కొట్టిన వేస్ట్, అది చేయలేము. 8 బుకింగ్లు అయితే చేయలేము మనము. చూడొచ్చు 8 బుకింగ్స్కి 375 రూపాయలు అండి. అంత పెద్ద వర్త్ ఏం కాదు. మార్నింగ్ 8 నుంచి సాయంకాలం అదే నైట్ 9:59 వరకు PM. సో అందుకే వేస్ట్ అది. ర్యాపిడో ఆన్ చేద్దాం. నెక్స్ట్ ర్యాపిడో 7 గంటలకు ఆన్ చేసినాం అనుకుందామండి, ఎందుకంటే బుకింగ్ వచ్చే లోపల అటో ఇటు అవుతుంది కదా. సో ర్యాపిడో ఆన్ చేస్తున్నా. చాలా రోజుల తర్వాత చేస్తున్నా. బుకింగ్ లిస్ట్ అయ్యేది తెలియదు. యాక్టివ్గా లేకపోతే అంతవరకు బుకింగ్స్ ఇయ్యరు అనమాట. మనం యాక్టివ్గా లేము కదా 2 రోజులు. ఇదేందో ఆన్ చేసి ఏమేమో వెళ్ళిపోతుంది ర్యాపిడో. ఏదో బుకింగ్ వచ్చింది ఇట్లా తీసుకుంటుంది. మెజెస్టిక్ అంట. వీటి నుంచి మెజెస్టిక్ ఉండేది 7.8. ఎవరో చెప్పినోడు, నాకు అర్థం కావట్లేదు. ఇనో కూడా ఉంటే ఏమైనా చెప్తారు అన్నట్లు ఏమైనా చెప్తున్నారు. సర్లేండి, ఇది సెల్ఫీ తీసుకొని డ్యూటీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది సెల్ఫీ తీసుకున్న వెంటనే. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది ఓలాలోనే, యలహంక. అది ఉంటుందో ఊసిపోతుందో తెలియదు. 9 minutes పికప్, 3 kilometers. సరే, పికప్ టైం 9 minutes, పికప్ కిలోమీటర్లు వచ్చేసి 3 kilometers ఉంది. చూద్దామండి ఉంటుందో ఊసిపోతుందో. వీలైతే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ వచ్చిందని చెప్పాను కదా. సో ఫస్ట్ బుకింగ్ అయితే యలంక రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిపోయింది. అటు నుంచి మళ్ళీ ఈజీ BTM లేఅవుట్ వచ్చిండే. 25 kilometers 430 రూపాయలు అంట. సర్లే యాదో ఒకటి ఎత్తుకుందాం మనం, చాలా రోజులే కదా, అంటే వారం దగ్గర అవుతాం కదా డ్యూటీ చేయకని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అది పికప్ వచ్చేసి 4 kilometers చూపిస్తుంది 10 నిమిషాలు. సో వాళ్ళు ఇంకా యూటర్న్ చేసుకునే వాళ్ళకి క్యాన్సిల్ అయింది. బుకింగ్ క్యాన్సిల్ చేసేసినారు వాళ్ళే. సర్లే అని చెప్పి ఇంకా టీ స్టాల్ దగ్గర మళ్ళీ బుకింగ్ వచ్చింది. అది ఈజీపూర్ అని ఏదో పేరు సంథింగ్, ఈజీపూర్ అన్నట్టు వస్తే నేను ఎత్తుకున్నది. అది 21 kilometers 470 రూపాయలు ఏమో చూపించింది సంథింగ్. నేను అంతగా గమనించినప్పుడు సర్లే అని చూస్తే అది మార్సాంధ్ర ప్రావిడెంట్ అపార్ట్మెంట్ కన్నా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. అంటే దొడ్బలాపురం ఇండస్ట్రియల్ ఏరియా అనుకోండి. అటు నుంచి లోపల పోయినాను. అటు నుంచి కొంచెం ముందరకు వచ్చిన, బయటకు వచ్చే లోపల ప్రావిడెంట్ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన. అటుకు వచ్చే లోపల మళ్ళీ బుకింగ్ వచ్చింది యలహంక న్యూ టౌన్కి. అటు నుంచి మళ్ళీ రాజాన్కుంటకు వచ్చింది. రాజాన్కుంటలో డ్రాప్ అయిపోయింది. చాలాసేపు అయింది, దగ్గర ఒక 40 minutes అవుతుంది. డ్రాప్ అయిపోయింది. సర్లేని ఊరినే కూర్చుంటే ఏదో ఒకటి వస్తుంది లేని అన్నీ ఆన్ చేసిన. ఊబర్ కూడా ఆన్ చేసిన, ఎందుకంటే మనం వీటి నుంచి బయటపడాలి కదా. వస్తే పెద్ద బుకింగ్లో వస్తాయి, ఎయిర్పోర్ట్కి కానీ లేకుంటే సిటీ లోపలికి కానీ. అట్లా ఈ ఏరియాలో ఎప్పుడైనా కూడా బుకింగ్స్ వస్తాయి ప్రావిడెంట్ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను రాజాన్కుంటలో ఉన్నా. సర్లే వస్తుందని కొంచెంసేపు ఊరిన ఉంటే అంతలాగే చిన్న బుకింగ్ ఒకటి వచ్చా. పికప్ 1 kilometer, డ్రాప్ వచ్చేసి 2 kilometers. సో ఇట్లా షార్ట్ కట్ వస్తే సేమ్ 1 kilometer ఉంటుంది ఏదైతే టైంలో అని చెప్పేసి డ్రాప్ అయితే చేసేసిన. ఇది 100 రూపాయలు బుకింగ్ డ్రాప్ అయిపోయింది. టోటల్ 5 బుకింగ్లు చేసినాం. 5 బుకింగ్లకి ఎంత అయింది ఎర్నింగ్స్ అనేది చూద్దామండి. టైం చూడొచ్చు 10:15 అవుతుంది టైము. మనం 7 గంటలకు ఆన్ చేసినాము. 5 బుకింగ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఒక్కో బుకింగ్కి ఎంత ఇచ్చినారని చూద్దామండి. సో చాలా షార్ట్లోనే అమౌంట్ బాగా అయింది 5 బుకింగ్స్కి అయినా కూడా. ఫస్ట్ బుకింగ్ 7:10కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 kilometers. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 290 రూపాయలు. మనకు వచ్చేసి 207 రూపాయలు ఇచ్చినారు. 7:10కి వచ్చింది. బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షెడను. రెండో బుకింగ్ చూద్దామండి.
సో ఈ బుకింగ్లో వచ్చేసి నేను టోల్ మిస్ చేసినాను, మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళకైతే 7:40కి వచ్చింది. ఇదే ప్రావిడెంట్ అపార్ట్మెంట్ దగ్గర కన్నా కదా అది. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 21.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 52 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 639 రూపాయలు, మనకు వచ్చేసి 466 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:40కి వచ్చింది. సో మళ్ళీ కస్టమర్కి ఫోన్ చేసిన ఇమ్మని చెప్పేసి వేస్తా అన్నారు, ఇంతవరకు వేయలేదు. చూద్దాం. ఇది వచ్చేసి బుకింగ్ మళ్ళీ చూద్దాం ఉండండి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 386 రూపాయలు, మనకు వచ్చేసి 286 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:52కి వచ్చింది. దేవుడు చూడొచ్చు మార్సాంధ్ర అని వెళ్ళిపోయేది, దాంతో దీడు ఉంది మార్సాంధ్ర. సో నెక్స్ట్ వచ్చేసి 9:17కి వచ్చింది, యలంక నుంచి రాజానుకుంటకు వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్లలో, డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 254 రూపాయలు, మనకు వచ్చేసి 186 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగు. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 9:17కి వచ్చింది. కంగారు ఎందుకు రా వంశీ. నెక్స్ట్ బుకింగ్, లాస్ట్ బుకింగ్ ఇది చిన్నది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 6 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 140 రూపాయలు, మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:58కి వచ్చింది. ఈ సంగతి బుకింగ్లు అయితే 5 బుకింగ్లతో కంప్లీట్. ఇదేంటంటే ఏదో 9:59 వరకు కదా. సో 5 బుకింగ్లు కొట్టలేకపోయినాం మిగతా బుకింగ్స్. ఇప్పటి నుంచి ఆడబాబు 5 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసినాం. చూద్దామంటే పొద్దున్నే ఎర్నింగ్స్ ఎంత అవుతుంది అనేది. ఇప్పుడు వరకు అయితే 7, 8, 9, 10 సూపర్గా అయింది ఎర్నింగ్స్ అయితే. వాటికి ఇంకా 40 నిమిషాలు మనం వెయిటింగ్లో ఉన్నాం. లేకుంటే అసలు ఎక్కడ పోయినా కూడా అది పెద్ద ట్రాఫిక్ ఏం లేదు, చక్కగా పోతున్నా చక్కగా వస్తూనే ఉన్నా. ఎక్కడే అనేది బ్లాక్ అవ్వలేదు. నేను బయటకే పడినాను కాబట్టి. అది సిటీలో కూడా ఏంటంటే దోవలు తిరిగి ఈ టైంకైనా మనం 1000 రూపాయలు కూడా చేయలేము, అంత దారుణంగా ఉంది ట్రాఫిక్ అయితే. చాలామంది కొత్తలు కూడా బండ్లు తీసుకోవాలని చెప్పి చాలామంది కాల్స్ చేస్తున్నారు. మెసేజ్ నెంబరు పెట్టమని చెప్పేసి కూడా మనకి కామెంట్స్ బాక్స్లో పెడుతున్నారు. సో నేనైతే పెడుతున్నాను. సో వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనం కరెక్ట్గానే సమాధానం చెప్తున్నాము. ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరైతే మీరు మాట్లాడాలి కలవాలనే దాంట్లో తప్పు లేదు. సో నేను కొన్ని సిచ్యువేషన్లో ఫోన్ ఎత్తలేకుండా ఒక్కోసారి 2 రోజులైనా పట్టచ్చు, 1 రోజైనా పట్టచ్చు. సో ఫస్ట్ మీరు నాకు కాల్ చేసే ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాతనే నాకు కాల్ చేయండి. నేను రిప్లై ఇస్తేనే వాట్సాప్లో మీరు చేయండి. లేదంటే నేనేదో పని మీద ఉంటాను, ఆ సమయంలో మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోవడము, మీరు దాన్ని తప్పుగా అనుకోవడము, ఏంటి ఫోన్ చేసిన ఎత్తడం అంత బలుపు అని ఇట్లాంటివన్నీ ఏమి అనుకోకండి. సో ఇంతవరకు ఎవరు అనలేదు ఆ మాట కూడా. కానీ నేను ముందు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నాకు ఫోన్ చేసే ముందుగా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను అప్పుడు యాక్టివ్లో ఉంటే, అంటే డ్యూటీలో కానీ లేకుంటే పడుకోకుండా కానీ ఏమి పని లేకుండా ఉంటే కానీ 100% నేను రిప్లై ఇస్తే ఒకవేళ కాల్ చేయొచ్చు అని మెసేజ్ పెట్టండి. ఓకే అంటే చేయండి, పర్లేదు. మీరు చేసి చూడు, మొన్న 3 రోజుల కిందట ఎవరో ఫోన్ చేసినారు, ఈరోజు కాల్ చేసిన, ఈరోజు ఫ్రీ అయినా నేను. అట్లా టైమ్స్ అనేటివి సెట్ అవ్వవు మనకి. టైమింగ్ సెట్ కానప్పుడు మీరు ఫీల్ అవుతారు, ఏంటి ఫోన్ చేసిన ఎత్తాడు అన్నట్టు అనుకుంటారు అనమాట. ఎప్పుడైనా కానీ వాట్సాప్లో మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తేనే మీరు కాల్ చేయండి. ముందునే కాల్ చేసి నేను ఏదైనా బుకింగ్లో ఉంటాను, లేకుంటే వీడియో తీస్తా అంటాను, సో నాకు డిస్టర్బ్ అనమాట. సో అది పాత వాళ్ళు అయినా సరే కొత్త వాళ్ళు అయినా సరే, ఒకసారి ఫోన్ ఎత్తలేదంటే మళ్ళీ చేయకండి. నేను చేస్తాను, 100% మీకు రిటర్న్ చేస్తాను నేను ఫోన్, సరేనా. సో ఇది బుకింగ్ అయితే ఏది రాలేదు, చూద్దామండి. ఎలంక పోవాలంటే మళ్ళీ లైట్ నుంచి న్యూ టౌన్ పోవాలంటే ఏదో బుకింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎబ్బాలంట, ఎత్తుకోరా స్క్రీన్ షాట్. వచ్చింది స్క్రీన్ షాట్, గుడ్. చూద్దామండి స్క్రీన్ షాట్ యాడ్ అనేది. ఓపెన్ స్క్రీన్ షాట్ యాడ్ ఉంది గ్యాలరీలో. బుకింగ్ ఫస్ట్ నేను స్క్రీన్ షాట్ కొట్టి బుకింగ్ ఎత్తేస్తా, ఎందుకంటే ఇట్లాంటి చోట్ల ఉన్నప్పుడు మనకి ఎఫెక్ట్ ఉండకూడదు కదా, క్యాష్ కలెక్ట్ అనేది కూడా తెలుస్తుంది. రెంటల్ రిజర్వేషన్ క్యాష్ పేమెంట్ అంట. 48 minutes 25 kilometers టోటల్. తిమ్మసంద్ర హెబ్బాల్ బెంగళూరు 898 రూపాయలు చేయించింది. గో ఇంటర్సిటీ అని చూస్తుంది, అటుకో కనుక్కుందామండి, అటు పోయి చూసి. కస్టమర్ దగ్గర పోయి విషయం ఏంటి కనుక్కొని పోదామండి. అమౌంట్ అయితే బాగానే వచ్చింది కాబట్టి మనం వదులుకోకూడదు దాన్ని, సరేనా.
ఆగండి ఇంకో విషయం ఏంటంటే మనం ఇట్లా జస్ట్ ఎప్పుడైనా ఇట్లా దూరం ఉన్నప్పుడు మాత్రం ఊబర్ యూస్ చేస్తాం, వాడుకుంటాం అంతే. జస్ట్ దాన్ని ఎప్పుడు చేయను నేను. అర్థమైంది అనుకుంటా మీకు బాగా. ఊబర్లో అయితే డ్రాప్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనకి టైం లేట్ చేసినారు వాళ్ళు పికప్ అయ్యేది. సో పికప్ చేసేది లేట్ అయినందుకు మనకి 6 నిమిషాలు మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే అది కూడా అమౌంట్ యాడ్ అయింది. దాన్ని కూడా చూద్దామండి. సో ఇది గో ఇంటర్సిటీ బుకింగ్ వచ్చింది. గో ఇంటర్సిటీ అంటే అవుట్ స్టేషన్ అన్నట్టు. సో మనకి అది అవుట్ స్టేషన్కి ఎన్నికే తీసుకుంది. 25 కిలోమీటర్లు 870 రూపాయలు ఇచ్చారు. చూద్దామంటే అది కూడా. సో ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ పిన్ వేస్తాం కదా గో ఇంటర్సిటీకి ఎప్పుడన్నా కానీ, కస్టమర్ ఇచ్చినప్పుడు పిన్ వేస్తాం. దిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోక ముందునే ఎండ్ చేయండి. అమౌంట్ ఇప్పించుకున్న తర్వాత ఫస్ట్ అమౌంట్ ఇప్పించుకున్న తర్వాత ఎండ్ చేయండి. ఎండ్ చేసిన వెంటనే మళ్ళీ పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఇప్పించుకోండి, లేదంటే కానీ మీరే ఇబ్బంది పడతారు. మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. సో కాబట్టి పిన్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది 2 సార్లు. ఫస్ట్ ఎక్కించుకునేటప్పుడు, తర్వాత దింపేటప్పుడు. గో ఇంటర్సిటీలో మాత్రమే. సో రెంటల్స్లో కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అలాగా. అది ఊబర్ అయినా సరే, ఓలా అయినా సరే. అర్థమైందా? సో ఇప్పుడైతే మనం దానికి ఎంత ఇచ్చినారు, 8 కిలోమీటర్లు లేట్గా వచ్చినారు కదా పికప్, అదే కస్టమర్లు పికప్ చేసుకోవడానికి. మనం పికప్ చేసుకోవడానికి కరెక్ట్ టైం పోయినాము, ఇంకా వెయిట్ చేసినాము. వాళ్ళకి ఇచ్చిన టైం అంతా అయిపోయింది. మళ్ళీ ఎక్స్ట్రా టైం కూడా వెయిట్ చేసినాం. వెయిటింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది దాంట్లో. చూద్దాం అది కూడా. జస్ట్ డ్రాప్ అయిపోయింది, 11:20కి అయిపోయింది. సో కొంచెం లోపల నుంచి బయటకు వచ్చిన కాబట్టి మామూలే, సందులో గొంతులు దూరం రావాలి కదా. ఓపెన్ డీటెయిల్స్ చూడొచ్చు. గో ఇంటర్సిటీ డ్రాప్ టైం వచ్చేసి 36 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 22 కిలోమీటర్ల 900 మీటర్లు, అంటే 23 కిలోమీటర్లు అనుకోండి. మనకు చూపించిండే 25 కిలోమీటర్లు చూపించింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 1223 రూపాయలు. సంగతి మనం డీటెయిల్స్లో పోదామండి. వెయిటింగ్ ఛార్జెస్ ఇచ్చినారు కదా, అవన్నీ తెలుస్తాయి. సో వెయిటింగ్ ఛార్జెస్ పేరు అనదరు యాడ్ ఇచ్చినారు బాబు. వెయిటింగ్ ఛార్జెస్ దీన్ని పక్కన చేయక చాలా రోజులు అవుతుంది కదా, అందుకు సంగతి. దీంట్లో మన ఫేర్ వచ్చేసి 584 రూపాయలు. ఓకేనా. అనదర్ ఎర్నింగ్స్ 285 రూపాయల 72 పైసలు. ఇది నైట్ టైం ఛార్జెస్ అంట. సో నైట్ టైం మనం డ్రైవ్ చేసినాం కదా అక్కడి నుంచి గో ఇంటర్సిటీ. సో దానికి మాత్రమే యాడ్ అవుతాయి, మళ్ళీ సిటీలో యాడ్ అవ్వవు. గో ఇంటర్సిటీకి మాత్రమే యాడ్ అవుతాయి అవి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే నాకు అర్థం కావట్లా. వెయిటింగ్ ఛార్జెస్ ఎక్కడ ఇచ్చాడు, కన్వర్షన్ ఫీజు, టోటల్ ఫేరు, ఫుల్ డీటెయిల్స్. సో దీంట్లో ఏం కనిపించట్లేదు నాకైతే. ఏదో బుకింగ్ వచ్చింది 1.6 అంట. అమౌంట్ ఇచ్చేది మనకి హొరమావు. నాకు వద్దు, అమౌంట్ చూసినప్పుడు నేను తీసుకోను, మోసం జరుగుతుంది దాంట్లో మాత్రం. రాపిడోలో మాత్రం మనకి వెయిటింగ్ ఛార్జెస్ ఇందులో చూపిలేదు. నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టిన, ఇట్లాంటివి ఉంటాయనే నాకు ముందునే అర్థమైపోయి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నదాన్ని. సో మనకైతే టోటల్ మీద అమౌంట్ వచ్చింది 870 రూపాయలు వచ్చింది. సో స్క్రీన్ షాట్ తీసి పెట్టినదాన్ని నేను. మీకు గుర్తు ఉండాలి కదా. సో గుర్తుకని కదా, ఐడియా రావాలి కదా మీకు ఎట్లా అని. ఊబర్లో ఇందాక మేక్ అనదర్ 12 రూపీస్ 0.53 పైసా ఇన్ క్యాన్సిలేషన్ ఫేజ్ ఈజ్ ఐఫ్ యూ వెయిట్ 7 more minutes. You can allows declined not to take this trip for as sended non-show fare. ఓకేనా, ఇది క్యాన్సిల్ చేస్తే ఇస్తా అన్నారు. అది స్క్రీన్ షాట్ అది కూడా యాడ్ అయ్యలేదేమో. సో ఇవి వెంటనే 2 మెసేజ్లు వచ్చినాయి. సో ఇది ఒకటే స్క్రీన్ షాట్ వచ్చినట్టు, ఇంకోటి స్క్రీన్ షాట్ రాలేదు. అదే మనం వెయిట్ చేస్తే మళ్ళీ 6 నిమిషాలు అమౌంట్ వచ్చేది. బుకింగ్ వచ్చేట్టుగా 20 నిమిషాలు మెజెస్టిక్ అంట. అది కూడా మెజెస్టిక్ అవసరంలే, ఏదో ఒకటి తీసుకుందాం. నవ్వగొట్టు రమ్మని ఎవరు రావు. ఎందరో ముందు చూద్దామండి. ఓలాలో వచ్చింది. అది స్క్రీన్ షాట్ తీసినా కానీ అది ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లేదు, క్యాన్సిలేషన్ మాత్రమే తీసుకున్నట్టుంది. ఓకే, 4 minutes 850 meters ఉంది. టైం వచ్చేసి 11:30కి రీచ్ అవుతామంట. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:27కి వచ్చింది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఫుల్ నిద్ర వస్తుంది. వారం రోజులు దగ్గర అవుతుంది కదా డ్యూటీ చేయక. ఈరోజు చేస్తుంటే బాడీ పెయిన్స్ అయితే బీవచ్చంగా వస్తాయి, నడాల నొప్పులు.
అలాగే కాళ్ళు తొడలు అన్నీ బాగా బీవచ్చంగా నప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడైతే నేను కరెక్ట్గా బన్నెరగట్ట రోడ్లో నైస్ రోడ్ దాటిన తర్వాత ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ దగ్గర పెట్టుకున్న ఇక్కడ డ్రాప్ అయిపోయింది. ఇప్పటికైతే పర్లేదు, మనకి టార్గెట్ దగ్గరలోనే ఉన్నాం. టైం ఇంకా 1:15 అవుతుంది. దగ్గర దగ్గర ఒక 2500 దాకా అయింది అనుకుంటా. 2500 2600 సంథింగ్ అయింది. బాగానే అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత అవుతుందని చెప్పేసి. సో నాకైతే నిద్ర వస్తుంది, బాగా బాడీ పెయిన్స్. ఏదైనా బుకింగ్ వస్తుంది అనుకుంటే ఊబర్లో వస్తాను. నేను చెప్తే కదా చెత్త బుకింగ్స్, దాని గురించి కూడా చెప్పాలా. ఊబర్లో ఎక్కువ తీసుకోవాలంటే ఒక చోటు నుంచి ఒక చోటు పోవడానికంటే అక్కడ మామూలుగా బుకింగ్స్ వస్తాయి, కానీ ఎక్కువ అమౌంట్ ఇరు అని చెప్తారు కదన్న మీరు. మరి 23 కిలోమీటర్లకి 800 చిల్లర ఎలా ఇచ్చారని మీకు డౌట్ రావచ్చు. అది గో ఇంటర్సిటీ కిందకి వచ్చింది. గో ఇంటర్సిటీ కిందకి ఒక్కొక్కసారి అలాంటి లాట్లు తగులుతుంటాయి. మామూలుగా అయితే గో ఇంటర్సిటీకి అంత ఇవ్వడాడు, అసలు అర్థమవుతుందా, అంత అసలు ఇవ్వడాడు, చాలా దారుణంగా ఇస్తాడు. కానీ ఇచ్చాడు. ఏదైనా గో ఇంటర్సిటీ ఈసారి వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా. బట్ ఈ స్క్రీన్ షాట్లు తీసేటప్పుడు ఏమవుతుందంటే మన మొబైల్ స్లో ఉండడం వల్ల అది మనం స్క్రీన్ షాట్ కొట్టినప్పుడు బుకింగ్ అట్లే వెంటనే యాక్సెప్ట్ చేస్తాం అనమాట. స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుకింగ్ యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే బుకింగ్ బిరిగ్గా యాక్సెప్ట్ అవుతుంది, స్క్రీన్ షాట్ బిరిగ్గా తీసుకోలేకపోతుంది. సో అక్కడ మిస్టేక్ అవుతుంది. ఇందాక కూడా నేను వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తానని చెప్పాను కదా ఓటీపీ వేయకముందు. సో అది కూడా అలాగే జరిగింది. చాలామందికి తెలిసే ఉంటుంది దాని గురించి, వెయిటింగ్ ఛార్జెస్ వస్తాయి రాదా అనేది. సో మీకు కూడా అర్థమవుతుంది, మీరు కొన్ని రోజులు దాని గురించి డ్యూటీ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఉంటుంది. అందుకని చెప్పేసి నేను గో ఇంటర్సిటీ అని తీసుకునేది అదికే కారణం, అమౌంట్ ఎక్కువ ఉందని. మామూలుగా అయితే అంత ఇవ్వడు. సో అట్లా అయి తీసుకున్నాను నేను. ఎప్పుడు ఇవ్వడు అంత అమౌంట్ వాడు, నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఇవ్వలేదు ఇంతవరకు అంత అమౌంట్. చాలా తక్కువ రేర్ ఇచ్చేది. సర్లేండి, ఇప్పుడైతే టైం చూడొచ్చు 1:19 కరెక్ట్గా. సరేనా, కొంచెంసేపు పడుకుందాం, రెస్ట్ తీసుకుందామండి. నా టోపీ బ్లూటూత్ అని పక్కన పెట్టేసిన. సో కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా ఫ్రెండ్స్. కొంచెంసేపు అయితే నేను రెస్ట్ తీసుకుంటా. మామూలుగా డ్యూటీ మొబైల్ ఛార్జింగ్లోనే పెట్టేసింటాను నేను. సింగిల్ ఎక్కి ఆన్లో పెట్టేసి పడుకుంటాను నేను. ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుందామండి. బాగా టైర్డ్ అయిపోయినా చెప్పాలంటే. ఇక వారం రోజుల తర్వాత చేస్తే, కొత్తగా వస్తే చాలామందికి బాడీ పెయిన్స్ అలాగే వస్తాయి. మనకు అలవాటు అయ్యి మళ్ళీ కొన్ని రోజులు అట్లా సైడ్కి తప్పుకొని మళ్ళీ చేస్తే కానీ డ్యూటీ ఇలాగే ఉంటుంది. బాడీ పెయిన్స్ నార్మల్, సహజమే ఎవరికైనా కూడా. సో అందుకు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే ఫ్రీ అవుతాము. అంత లోపల ఏదైనా బుకింగ్ వస్తే ఏం చేయలేము, ఇంకా ఇద్దరులోకి జారుకుండే లోపు. రాత్రి పడుకున్నా కదా, పడుకున్న తర్వాత తెల్లారుజామున 3 గంటలకేమో బుకింగ్ వచ్చింది. ఏమో నేను కరెక్ట్ టైం చూసుకోవాలి యాక్చువల్లీ చెప్పాలంటే. నా ఫుల్ నిద్ర వచ్చింది. చిన్న బుకింగ్లు అన్నీ వస్తున్నాయి, తీసుకున్నాను. ఇంకా మళ్ళీ పడుకుంటున్నా, యాక్సెప్ట్ చేస్తాను, మళ్ళీ పడుకుంటున్నా. పోతే వాళ్ళని అని చెప్పేసి లాస్ట్కి ఏదో ఒకటి బుకింగ్ తీసుకున్నాను, మెల్లికి లేచినాను, వచ్చేసినాను. చాలా అయితే బీభత్సంగా బాంచి పడేస్తుంది. చిరుచల్లు అంటే చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి రాత్రి నుంచి. అంటే ఈరోజు ఒక్కరోజే కదా, అప్పుడే పడబట్టి ఒక నెల పైన అవుతుంది. వర్షం వస్తూనే ఉంది, చిన్నగా పడుతుంది. ఎక్కువ ఎప్పుడో ఒకసారి వచ్చేది, రోజుకు ఒకసారి అట్లా ఒక అర్ధ గంట అట్లా వస్తుంది గట్టిగా. అంత మించి రాలే. ఫుల్ చలి, మొత్తం మంచు, చిన్న రాగి గింజల కన్నా చిన్నగా పడుతున్నాయి చినుకులు అయితే గిన. సో పొద్దున్నే ఇప్పుడు 6:10 అవుతుంది. చలి అయితే వణికిస్తుంది. అసలు స్పీడ్ పోతే గిన ఇంకా తట్టుకోలేము, అంత చలి పెడుతుంది. పికప్ ఉంది, పోతున్నాను. ఈరోజు ఎర్నింగ్స్ అయితే బాగానే, ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇంత బాగా అయితే ఎర్నింగ్స్ కూడా. సరేనా, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే తెల్లవారిపోయింది, కరెక్ట్గా 7:30 7:40 అవుతుంది ఎగ్జాక్ట్లీ. 7:35 అవుతుంది టైము. మనం వచ్చేసి ఊబర్లో ఒక బుకింగ్ చూసినాం, మళ్ళీ ఊబర్లో చేయలేదు ఇంకా నేను. ఓలాలో వచ్చేసి 5 బుకింగ్లు చూసినాము. దాని తర్వాత 7 బుకింగ్లు చేశాను నేను. ఆ 7 బుకింగ్లు చూద్దామండి. సో తెల్లవారిపోయింది. రూమ్ సైడ్ వస్తుందేమో అని చూస్తూ ఉన్నా బుకింగ్. అన్నీ ఎక్కడెక్కడో, అది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్నట్లు, కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టు ఎక్కడెక్కడో వచ్చి పడిసి వస్తున్నాయి అవి. ఎలక్ట్రానిక్ సిటీ అక్కడ ఇక్కడ. సో అంత దూరం పోయి అంత ఓపిక లేదు. ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ తొందర తీయచ్చు. ఇప్పుడైతే 5 బుకింగ్లు చూద్దామండి. నేను వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కుమారస్వామి లేఅవుట్లో ఉన్నాను నేను. సరేనా, ప్రజెంట్ అయితే ఇప్పుడు 7 బుకింగ్లు చూద్దామండి. టైం చూడొచ్చు 7:36 అవుతుంది. సో మనం చెప్పే లోపల 1 నిమిషం పెరిగిపోయింది చెప్పాలంటే. సో 5 బుకింగ్లు మాత్రమే చూసినాం ఓలాలో. దాని తర్వాత 7 బుకింగ్లు చేశాను. సో సీట్ డీటెయిల్స్ 101 రూపాయి దగ్గరికి ఇటు దాకా చూసాము.
సో నెక్స్ట్ వచ్చేసి 11:30కు వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹272. మనకు వచ్చేసి ₹208 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:30కు వచ్చింది. నెక్స్ట్ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 40 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹438. మనకు వచ్చేసి ₹336 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:54కు వచ్చింది. నెక్స్ట్ డేట్ చేంజ్ అయింది. ఇంకా డేట్ చేంజ్ అయ్యింది దాంట్లో చూడాలి మనము. 25 అంటే 26కి, ఇప్పుడు 26 చూడాలా. ఇది వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది. 2:35కి వచ్చింది ఇది. నెక్స్ట్ ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఇది 3:44కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹431. మనకు వచ్చేసి ₹330 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:34కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 3:34కి. నెక్స్ట్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹324. మనకు వచ్చేసి ₹240 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:23కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 4:23కి అయిపోయింది ఇది. నెక్స్ట్ 5:01కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ₹269. మనకు వచ్చేసి ₹199 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:01కి వచ్చింది. నెక్స్ట్ 5:01 అయిపోయిన తర్వాత 5:26కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹319. మనకు వచ్చేసి ₹245 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:26కి వచ్చింది. సరే అంతలే 5:26. నెక్స్ట్ బుకింగ్ 6:06కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి ఏదో బుకింగ్ వచ్చింది ఎక్కడ ఇది జ్యోతి నగర్ ఎక్కడ పాకడ వెళ్ళి పక్కడ ఏదో మనకు వద్దుగానే. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 32 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹300. మనకు వచ్చేసి ₹216 ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:06 అవుతుంది. సో బుకింగ్స్ అన్నీ అయితే క్లోజ్ చేసేసినాము. నెక్స్ట్ ఇంకా రూమ్ సైడ్కి రావాలి. వస్తే ఒక బుకింగ్ 2 బుకింగ్లు ఎన్నైతే తెలియదు ఇంకా. సో 5 బుకింగ్లు చూసేసాం చూడొచ్చు. సో టోటల్ ఎర్నింగ్స్ ఓలాలో ఒక్కటే ₹3,053 అయింది నిన్నటి నుంచి. నైట్ ఎర్నింగ్స్ మాత్రమే. ఊబర్లో ₹870 అయింది. చూద్దాం, 200 కొట్టుకొని పోతే 4,000 అవుతుంది. ఇది సంగతి. 7:39 అవుతాను టైము. చెప్పడానికే మనకి 3 నిమిషాలు 4 నిమిషాలు పడుతుంది. మధ్యలో బుకింగ్స్ వస్తుంటాయి. మనకి ఇష్టమైన డేట్ అయితే తీసుకుంటాం, ఇష్టం లేని పక్కన దొబ్బేస్తుంటాను నేను ఊబర్లో. కాబట్టి ఓలాలో అయితే ఇంతవరకు కొట్టుకుని రాలే. చూద్దాం, వీటి నుంచి కొంచెం ముందరకు మూవ్ అయితే ఏదైనా కాఫీ తాగిన కాఫీనో టీనో ఏదో ఒకటి కడపలోకి వేసుకుంటే తర్వాత సంగతి తర్వాత చూద్దామండి. సరేనా? సో మీరైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం పక్కా నా హెల్ప్ తీసుకొని నేను 100% మీకు ఇస్తాను. బట్ కానీ ఒకటి బాగా అర్థం చేసుకోండి, మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తలేదని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి. నేను ఫ్రీ టైం చూసుకొని ఖచ్చితంగా ఫోన్ చేస్తా. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టిన ఆ మెసేజ్ని చూసుకొని ఫ్రీ టైం ఉన్నప్పుడు నేనే చెక్ చేసి మరీ మీకు కాల్ రిటర్న్ చేస్తాను. నైట్ చేస్తానా డే చేస్తానా ఎప్పుడైనా తెలియదు. నేను ఎప్పుడు ఫ్రీ అయితేనే అప్పుడు 100% మీకు రిటర్న్ కాల్ వస్తుంది. సో ఇట్లా అదేమవుతుందంటే టైం అడ్జస్ట్ లేక మనకి అదేదో అంటారు, ఇంక ఎట్లా చెప్పాలంటే మనకి చెప్పే డైలాగ్ రాలే కానీ ఇప్పుడు ఎదిగిన. సో ఇట్లా టైమింగ్స్ అనేది సెట్ అవ్వకుండా అయిపోతుంటాయి. సో ఎప్పుడోసారి టైమింగ్స్ సెట్ అయినప్పుడు కలుస్తూనే మాట్లాడుతూనే ఉంటాము. సో వీలైతే కలుస్తుంటాము, బెంగళూరులో ఉంటాయి. సరేనా? సో మీరైతే ఏం ఫీల్ అవ్వకండి ఫోన్ ఎత్తలేదని చెప్పేసి. నేనున్న సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి ఇప్పుడు వేరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అందరూ, నాకు ఫోన్ చేసే ముందుగా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. చూసుకుంటే ఇమీడియట్లీగా నేనే ఫోన్ చేస్తాను. సరేనా? మంజునాథ నగర్, రాజాజీ నగర్ ఎత్తుకో, ఎందుకో వదిలేయాలి. రాజాజీ నగర్ పక్కన 6 కిలోమీటర్లు, ₹127 కిలోమీటర్కి ₹20 ఇచ్చినట్టే. ఎందుకు వదిలేస్తాం మనము? సరేనా? మెసేజ్ ఎన్ని చూసి నేనే చేస్తాను అప్పుడే ఆన్ ది స్పాట్ ఆన్లైన్లో ఉంటాయి బుకింగ్స్ ఏవి లేకపోతే. సరేనా? ఇప్పుడైతే మనం బుకింగ్ వచ్చింది కదా, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము. ఊబర్లోనే వచ్చింది. అటు నుంచి అటుకట్లా ఊరికి మన ఇంటి దగ్గరికి పోయేదాకా. సరేనా?
రూమ్కి అయితే వచ్చేసిన. చెప్పినాను కదా జస్ట్ 2 బుకింగ్లో రూమ్కి వెళ్ళిపోవచ్చని. అటు నుంచి రాజాజీ నగర్ పోయినా. రాజాజీ నగర్లో పోతానే మనకి వెంటనే అదే లూలు మాల్ దగ్గర, రాజాజీ నగర్లో లూలు మాల్ దగ్గర సిగ్నల్లో ఉంటుంది. ఆ సిగ్నల్లో రైట్ సైడ్కి హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గర డ్రాప్ అయింది. మళ్ళీ వెంటనే నేను గోటే వేసి పెట్టింటి, దాంట్లో మన ఓలాలో వేసింటే అది రాలేదు. సర్లే అని చెప్పేసి మళ్ళీ నార్మల్ వేసేదానికి మళ్ళీ బ్యాటరీ అని మాయరాకి తీసుకుంది. సిగ్నల్ దగ్గర కరెక్ట్గా అబ్బాల యూత్ వెనకాల వీవర్క్ ఆఫీస్ ఉంది, అక్కడికి డ్రాప్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చాను, బాగా కడుపు నిండా తిన్నాను, ఆకలేస్తా అంటే. సో దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనకి ట్యాంక్ ఫుల్ అయినట్టుంది. సో అన్లోడ్ పోయి వచ్చేసి సో వీడియో అయితే తీసాను. ఇప్పుడు వచ్చేసి 2 బుకింగ్లు చూడాలి మనం, ఊబర్లో ఒకటే, ఓలాలో ఒకటే. ఆ 2 చూసేద్దామండి. జస్ట్ వాడుకుంటాను ఊబర్ని, బాగా గుర్తుపెట్టుకోండి. నేనైతే ఎక్కువ ఎంకరేజ్ చేయను ఊబర్ని. పక్కా దొంగ నా కొడుకు, పక్కా ఫ్రాడ్ నా కొడుకు, వానంత నీచమైన నా కొడుకు ఓడి ఉండడు. ఇంకా వాని కమిషన్ మాత్రం వాడు తీసుకొని మనకు మాత్రం పెద్ద బొక్క పెడుతున్నాడు అనమాట. ఎప్పుడో ఒకటి వచ్చింది కదా బాగా ఇచ్చినంటే, అది ఎప్పుడో ఒకసారి వచ్చేది. సంవత్సరం అంతా సాగు కొట్టి సందులోకి పిలిచి సమోసా ఇచ్చినంట. సంవత్సరం అంతా అందరి ముందు కొట్టేది, ఎవరు లేని చోటుకు పోయి సందులోకి పోయి సమోసా ఇచ్చేదంట. అట్లుంటుంది కథ. అందరి ముందర కొట్టి సందులోకి పిలిచి సమోసా అయితే ఏం లాభం ఉంటుంది? ఏముండదు కదా, ఏమీ ఉండదు అనమాట. అట్లనే సో జస్ట్ వాడిని వాడుకునేది మాత్రమే. ఇందాక బుకింగ్ వచ్చేది, అడుగు జస్ట్ యావరేజ్ మాత్రమే ఇచ్చినాడు. ఫస్ట్ అయితే మనం ఓలాలో చూసుకుందామండి, తర్వాత దాంట్లో బుకింగ్ చేసాం, అదే చూద్దామండి. ఎర్నింగ్స్ టైం వచ్చేసి 9:16 అవుతుంది. సో మనం అయితే 8:50కి ఏమో డ్రాప్ అయిపోయింది. ఏమోలేండి, కొంచెం అట్లా ఇట్లా హాఫ్ అన్ అవర్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 23 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 324 రూపాయలు. మనకు వచ్చేసి 246 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:11కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఊబర్. ఇంకా ర్యాపిడోలో దీనిలో ఏం చేయలేదు. నాకు బాగా ఇబ్బంది అయిపోతుంది మొబైల్ సరిగ్గా లేక. ఇదే బుకింగ్, అది చిన్నది. రన్ టెస్ట్ ఓకే కొట్టు అక్కడ, దాంతో మనకు అవసరమే ఉంది. ఇప్పుడు బ్యాటరీలో ఉంది. ఓకే, ఒక బుకింగ్ చేసాము. ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి అయితే ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 121 రూపాయలు ఇచ్చాడు అంతే. సో అలాగే టోటల్ అమౌంట్ చూసుకుందామండి. 25వ తేదీ వచ్చేసి ఒక బుకింగు 870 రూపాయలు అయింది. 26వ తేదీ వచ్చేసి ఒక బుకింగు 121 రూపాయలు అయింది. ఓకేనా. ఓలాలోనే ఇలా మనం బాగా చేసింది. ఇది డైరెక్ట్ ఫైనల్ అమౌంట్ చూసుకుందాం ఒకటే సరే. 25వ తేదీ వచ్చేసి 17 బుకింగ్లు. 25వ తేదీ వచ్చేసి 1794 రూపాయలు చేసినాను. 26వ తేదీ వచ్చేసి 1506 రూపాయలు చేసిన. దీంట్లో బుకింగ్ వచ్చేసి 25వ తేదీ వచ్చేసి 7 బుకింగ్లు. 26వ తేదీ వచ్చేసి 6 బుకింగ్లు. ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 214 కిలోమీటర్లు తిరిగినాను. ఇప్పుడు వచ్చేసి ఓలాలో ఎన్ని బుకింగ్లు చేసినాము, ఊబర్లో ఎన్ని బుకింగ్లు చేసినాము, సో అలాగే ఊబర్లో ఎంత ఎర్నింగ్స్ అయింది, ఓలాలో ఎంత ఎర్నింగ్స్ అయింది, టోటల్ అన్నీ కౌంట్ చేసి డీజిల్కి ఎంత పోయింది, మనకి ఎంత మిగిలింది, ఎన్ని అవర్స్ ఆన్లైన్లో ఉన్నాం అనేది చూసుకుందామండి. మొత్తం అంతా కౌంట్ చేసినాను. సూపర్ ఎర్నింగ్స్. 12 అవర్స్ మాత్రమే ఆన్లైన్ అవర్స్. బుకింగ్స్ వచ్చేసి 15 బుకింగ్లు చేసినాను. ఎర్నింగ్స్ వచ్చేసి 4291 రూపాయలు అయింది. డీజిల్కి వచ్చేసి ఇందులో 1100 రూపాయలు తీసేయాలి, ఎందుకంటే తిరిగిండే కిలోమీటర్లు 214 కిలోమీటర్లు కదా. సో ఇంకా అటు ఇటు కొంచెం అటు ట్రాఫిక్ కూడా ఏం పెద్దగా లేదు అనుకో, కానీ మనం బండి మైలేజ్ రాలేదు కదా, అందుకని చెప్పేసి, లేకుంటే ఇంకా తక్కువే తాగాల్సింది. మనకు మిగిలిండేది వచ్చేసి 3191 రూపాయలు మిగిలింది. సో సూపర్ అసలు ఎర్నింగ్స్ అయితే. మనం అయినా కాకపోయినా ఎప్పుడో ఒకటి ఎలా ఉంటాము, పెద్దగా పట్టించుకోము, కానీ ఇంత అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా అయింది. సో మనం మాట్లాడాల్సిన విషయాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇంకటి నుంచి మనం వీడియోస్ తీస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి 15వ వీడియో. 15వ వీడియోలో నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది. ఇది 1 lakh టార్గెట్లో భాగంగా ఒక వీడియో వస్తుంది. రేపటికే లాస్ట్. ఈరోజు 26వ తేదీ. ఇంకా ఈరోజు తీస్తే రేపు ఒక రోజు తీస్తాం. ఈరోజు సాయంకాలం అంటే నైట్ తీస్తాం అనుకో. నైట్ తీస్తే మళ్ళీ పొద్దున్నే క్లోజ్ చేస్తాం కదా. రేపు సాయంకాలం స్టార్ట్ చేస్తే మళ్ళీ మన్నాడు పొద్దున్నే, అంటే రేపు కూడా వీడియో తీస్తాం. ఈరోజు నైట్కి రేపు నైట్కి కూడా వీడియో ఉంటుంది. అంటే 2 వీడియోలు వస్తాయండి. ఒకటి అనుకున్నా 2 వీడియోలు వస్తాయి. సో ఎర్నింగ్స్ అయితే ఏమైంది ఏమో నాకేం అర్థం కావట్లేదు. చూద్దామండి. ఇంకా నేను సరిగ్గా చేయలేదు, నా హెల్త్ ఇష్యూ వల్ల
నా ప్రాబ్లమ్స్ వల్ల నేను సరిగ్గా చేయలేదు, లేకుంటే 1 lakh టార్గెట్ అయ్యేది. కానీ ఇప్పుడు నా డౌట్ 50,000 అన్నా అయిందో లేదో అని నాకు డౌటు. కానీ ఏదైతే అది కానీ సరేనా. ఇంకా నుంచి నేను ఇంట్రెస్ట్గా చేయాలని అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. ఉంటాను మరి, బాయ్.